తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత మొదటిసారిగా తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ ఎన్నిక ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం నుంచి బారులు తిరుగుతున్న కనిపిస్తుంది. మనం విజువల్లో చూడొచ్చు, చాలామంది ఓటర్లు గంటల తరబడి ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూలో నిలిచిన పరిస్థితి మనం కనిపించవచ్చు. మరోపక్క ఏ బూత్లో ఎలాంటి ఓట్లు ఉన్నాయి, ఎవరెవరు గుర్తులు కేటాయించారు, ఆ గుర్తులను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎవరు ఏ గుర్తుకైతే ఉన్నాయో ఈవీఎంలపైన ఏవే గుర్తులు పెట్టదలుచుకున్నారో వాటిపైన కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మనతో పాటు కొంతమంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎంత సమయం అనేది తెలిసిన ప్రశ్న చేద్దాం. సార్, మీరు ఎప్పుడు వచ్చారు, ఎంత సమయం అయింది, ఎలా ప్రక్రియ కొనసాగుతుంది? చాలా స్లోగా అవుతుంది. మేము వచ్చి ఆల్రెడీ 1 అవర్ అయింది, ఇంకా 1 అవర్ అవుతుంది. చాలా కొద్దిగా ఇబ్బంది అయితే అనిపిస్తుంది. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? జస్ట్ 1 అవర్ బ్యాక్ వచ్చాము. అంటే ప్రక్రియ ఇప్పుడు మంది కొనసాగుతుందా? ఏదైనా కొనసాగుతూనే ఉంది, ఏమైతే ఇబ్బంది ఏం లేదు. ఇంకా 1 గంటలో అయిపోయేట్టుగా అనిపిస్తుంది. మా వరకు వస్తుందేమో లైన్. సార్, మీరు చెప్పండి, మీరు ఎంత సమయం వచ్చింది నిలబడి ఇక్కడ? ఎంత 8 o'clock వచ్చాను నేను. మీరు 8 o'clock వచ్చాను. 8 o'clock అంటే ఇబ్బంది అంటే నిలబడాలి కదా, ఇంకా వేరే పనులు ఉంటాయి కదా, వేస్ట్ అవుతుంది కదా. అలాగా ఓటర్లు మాత్రం తాము వచ్చి గంట సేపు నిలబడుతున్నాం, గంటల తరబడి ఇక్కడ నిలవచ్చిన పరిస్థితుంది. తాము మాత్రం ఎంత గంట తర్వాత కూడా ఓటు హక్కును మాత్రం తప్పనిసరిగా వినియోగించుకుంటున్నాం ఇక్కడ ఓటర్ మనకు తెలియజేసిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మూర్తితో రమేష్, YTV, హైదరాబాద్.